BEL రిక్రూట్మెంట్ 2025 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 21st May 2025. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్, ఫిక్స్డ్ టెన్యూర్ 5 years ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. బీటెక్ లేదా ఎంటెక్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి ఓబీసీ కేటగిరీ 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1, అన్రిజర్వ్డ్ 7, SC 2, ST 1, టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ క్రైటీరియా 35 years ఉండాలి. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే 50,000 to 1,60,000 వరకు ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 14 వేకెన్సీస్. సీనియర్ ఇంజనీర్ క్యాడర్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇది వచ్చేసి సీనియర్ ఇంజనీర్ క్యాడర్. సో బీటెక్ ఈ పర్టికులర్ రెలవెంట్ స్ట్రీమ్స్లో చేసి ఉండాలి. బీటెక్ ఎలక్ట్రానిక్స్ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ మెకానికల్, ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో బీటెక్ చదివిన వారికి ఇంకా ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ క్రైటీరియా యాజ్ ఆఫ్ 1/5/2025 వరకు 35 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఎటువంటి రిలాక్సేషన్ లేదు. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇక్కడ టోటల్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెన్యూరిటీ అంటే టోటల్గా 5 years ఉంటుంది. సో హవెవర్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ టు అనదర్ 2 years, టోటల్గా 7 years ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. సో బీటెక్ అయ్యాక 4 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటే 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఈ పర్టికులర్ డొమైన్లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ 85 మార్క్స్కి ఉంటుంది. సో క్యాండిడేట్ బేస్డ్ అపాన్ ద స్క్రీనింగ్ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై, సో వాళ్ళని రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా తర్వాత ఫర్దర్గా 1:7 ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనేది మీకు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. అప్లికేషన్ ఫీ క్రైటీరియా ₹400 ప్లస్ ఇంకా 18% ఆఫ్ GST. ఇంకా SC/ST PWD క్యాండిడేట్ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో ఇక్కడ అదర్ దెన్ SC/ST PWD కేటగిరీ వారికి ₹400 ప్లస్ 18% ఆఫ్ GST ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు SBI కలెక్ట్ ద్వారా మీరు కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది SBI కలెక్ట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో SBI కలెక్ట్ క్లిక్ చేశాక అక్కడ మీరు ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని క్లిక్ చేశాక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని క్లిక్ చేశాక ఇక్కడ అప్లికేషన్ క్రైటీరియా ఉంటుంది. సో అక్కడ మీరు 400 ప్లస్ 18% ఆఫ్ GST అని ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ కంప్లీట్ చేస్తారో, ఫిల్ చేస్తారో వారు ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద రిక్విసైట్ టెస్టిమోనల్స్. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఇంజనీర్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్ చేసి ఇక్కడ ఈ అడ్రస్కి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు 560001 బిఫోర్ 16/6/2025 is the last day to receive the application form. సో ఈ పర్టికులర్ డేట్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ వచ్చేసి SSC, ఇంకా బీటెక్ సర్టిఫికేట్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా SBI కలెక్ట్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్. సో ఇవన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 16/6/2025. అంటే మీరు పంపించాల్సిన లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 16th of June 2025. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.